ఇవాళ మనం ఎల్లారెడ్డిగూడెంలో ఉన్నాం. ఇది నార్కట్పల్లి టు అద్దంకి హైవే మీద ఉన్నాం. ఈ ఎల్లారెడ్డిగూడెం దగ్గర ఉన్నటువంటి ఈ యూటర్న్ దగ్గర గత ఒక 3-4 నెలల క్రితం ఇక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. స్థానికంగా ఉన్న రైతు అంతటి సత్యనారాయణ అనే రైతు ట్రాక్టరు జరిగి తనకి ఆరోగ్య సమస్య తీవ్రతగా ఉంది. ఆ రోజు జరిగిన సంఘటనకు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అయితే నాయకులు అయితే ఈ ఐమాక్స్ లైట్ ని ఏర్పాటు చేస్తామని చెప్పి కానీ 5-6 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు ఈ లైట్ ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఇక్కడ నుంచి ఎదురుగా వస్తున్న లారీ కనపడదు. ఇట్నే నల్గొండ నుంచి నార్కపల్లికి పోతున్న లారీలో కూడా ఈ ఇక్కడ ఏ వ్యక్తి ఉన్నదనేది కనపడకుండా అయిపోయింది. దయచేసి స్థానికంగా ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ వెంబడే స్పందించి ఇక్కడ ఒక ఐమాక్స్ లైట్ ని ఏర్పాటు చేస్తే కొంత ఇక్కడ యాక్సిడెంట్ జరగకుండా మనం కాపాడిన వాళ్ళు అవుతాం, కొన్ని ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతామని తెలియజేసుకుంటున్నాం. మరి ఓకే వాళ్ళు ఇది నార్కట్పల్లి అద్దంకి వెళ్ళే రహదారి. ఈ ఎల్లారెడ్డిగూడెంలోని బండారి చేర్బాయికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ యూటర్న్ తీసుకోవడం చాలా ప్రమాదంగా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ నైట్ టైంలో ఇక్కడ ఒక బైక్ కానీ ఒక మనిషి నడిచే వ్యక్తి కానీ ఇక్కడికి వెళ్ళి దాటాలంటే చాలా ప్రమాదంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చీకటి కమ్మేసింది మొత్తం. ఇది ఊరు ఎక్కడికైతే ఉందో, ఇల్లు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడ మన ఫ్లైఓవర్ అక్కడి వరకే వేసారు వాళ్ళు లైటింగ్. పూర్తిగా ఇంతవరకు ఈ డివైడర్ యూటర్న్ ఇక్కడికైతే వేయలేదు. ఇది అధికారులు స్పందించి తక్షణమే ఈ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. లేని ఎడల పై అధికారులని కలవాల్సిన అవసరం వస్తుంది. మీరు చొరవ తీసుకొని ఇది ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము. రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కూడా ఇక్కడ నాయకులైనా పెద్దలైనా ఎవరైనా సరే కానీ ఇది ఈ రోడ్డు విస్తీర్ణం పెద్దగా ఉండాలి. లైటింగ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఇంత దగ్గరికి వెళ్ళి వస్తున్నాయి. ఒకసారి మనం ఇక్కడ నుండి చూస్తుంటే అర్థమవుతుంది ఇది ఎంత దగ్గరికి వెళ్ళి ఉందో. కనీసం ఒక బైక్ కూడా పట్టదు డివైడర్ మధ్యలో. అటు ఇటు మధ్యలోకి వెళ్ళిపోతాయి గిల్లలు. మొన్న ఒక వారం క్రితం ఇక్కడ వ్యక్తి చేరుబాయి పోయే వ్యక్తి యాక్సిడెంట్ అయింది. అదృష్టం శాతం ఏం కాలేదు వాళ్ళకి. కానీ ఏదైనా ప్రమాదం ఇంకా గట్టిగా ఏదైనా జరిగి ఉంటే మాత్రం ఘోరంగా ఉండేది. అందుకనే అధికారులు తక్షణమే స్పందించాలి. రాజకీయ నాయకులు కూడా అధికార పార్టీ రాజకీయ నాయకులు ఖచ్చితంగా దీని మీద స్పందించి ఈ లైటింగ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ జై భీమ్. ఇక్కడ మన ఎల్లారెడ్డి గ్రామానికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్డుకు సంబంధించిన సమస్య మీద ఈరోజు ఎల్లారెడ్డి మేస్త్రి ఆధ్వర్యంలో ఒక చిన్న ఈ సమస్యను మీ అందరికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒక కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈ సర్వీస్ రోడ్డుకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా మన ఎల్లారెడ్డి గ్రామంలో సర్వీస్ రోడ్డు సమస్య ప్రధానమైన సమస్యగా మారింది. అయితే అక్కడ సర్వీస్ రోడ్డు అక్కడ ఫ్లైఓవర్ అక్కడ ఎండ్ అయింది. వాస్తవానికి ఇక్కడ ఎండ్ కావాల్సింది. అయితే ఇక్కడ డివైడర్ ఇక్కడ ఉన్నది. దాదాపు 50 మీటర్ల దూరంలో ఫ్లైఓవర్ ఎండ్ అయింది. కానీ సరే ఇప్పుడు రామ్కి వాళ్ళు ఏం చేశారంటే ఆ సర్వీస్ రోడ్డు ఏదైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్ ఎండింగ్ దగ్గరనే కట్ చేయడం జరిగింది. మేము ఏమంటున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి ఎండింగ్ సర్వీస్ రోడ్ ఏదైతే ఇక్కడ డివైడర్ వరకు కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు రేపు చేరుపాయి నుంచి కావచ్చు, నల్గొండ నుంచి కావచ్చు, ఎవరైనా వచ్చినా కానీ ఇప్పుడు ఇందిరమ్మ కాలనీ పోవాలన్నా లేకపోతే ఇతర రూట్లో పోవాలంటే ఈ నుంచి ఒక దాదాపు ఒక 60-50 మీటర్ల దూరం కూడా రాంగ్ రూట్ లో పోవాల్సి వస్తుంటది. ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. దయచేసి రామ్కి సంస్థ వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఈ సర్వీస్ రోడ్డు సమస్యని తీర్చవలసిందిగా కోరుచున్నాము. ఇంకోటి ఇక్కడ ఇప్పుడే ఆటో కూడా వచ్చింది. ఇక్కడ ఈ ఆటో ఇక్కడ పెడితే డివైడర్ ఇక్కడ పెట్టినాం అనుకో ఆటో ఇతల కవతలకు వెళ్ళే పరిస్థితి ఉంది. కనీసం ఒక బైక్ కూడా పెడితే ఉండనటువంటి పరిస్థితి. డివైడర్ కూడా సరైన పద్ధతులు లేదు. దీని ద్వారా గతంలో కూడా ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరిగినాయి. ఇంకోటి ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కూడా లేదు. లైటింగ్ సిస్టమ్ కూడా అసలు ఇక్కడి నుంచి అసలు మొత్తం చిమ్మ చీకటిగా ఉంది. ఇక్కడ మనుషులు ఇక్కడ నిలబడ్డది కూడా కనపడని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ డివైడర్ కాడ చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తక్షణమే ఇక్కడ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఈ సమస్యను దృష్టి ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామానికి సంబంధించిన నాయకులు, పెద్దలు, ప్రజలు అందరూ కూడా ఈ సమస్యను కూడా
మనం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోయి మన గ్రామానికి సంబంధించిన ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ గతంలో మొన్ననే ఒక రీసెంట్ గా ఒక ట్రాక్టర్ కూడా ఇక్కడ దాడుతున్న అందరి సత్యనారాయణ అనే ట్రాక్టర్ ఇతల అక్కడ కూలోళ్ళని తీసుకొని ఇక్కడ దాడుతుంటే ఇక్కడ వచ్చి లారీ ఎక్కడి నుంచి గుద్దింది. లారీ అక్కడ పల్టీ కొట్టింది. ప్రమాదం అదృష్టవశాత్తు చాలా మంది గాయాలైనవి. కొంతమంది అదృష్టం బాగుండి అందరు కూడా కొంచెం బయటపడడం జరిగింది. దయచేసి ఈ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రోడ్ల రవాణా శాఖ మంత్రి గారు దయచేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దయచేసి మా ఎల్లారెడ్డి ఉన్నటువంటి ఇక్కడ నార్కపల్లి నుంచి వెళ్ళి అద్దంకి సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ డివైడర్ సమస్య ప్రధానంగా ఉంది. ఈ డివైడర్ కూడా వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు గమనించాలని కోరుకుంటూ